హలో గైస్, లైక్ ఈ వీడియోకి ఎలాంటి గ్రీటింగ్స్ లేవు అండ్ ఎనీ సబ్స్క్రిప్షన్ నోట్స్ లేవు. ఐ జస్ట్ వాంట్ టు షేర్ వన్ ఆఫ్ మై థాట్స్ ఆన్ ద ఇండిపెండెన్స్ డే విచ్ వీ సెలబ్రేటెడ్. సో యూజువల్లీ మనం ఇండిపెండెన్స్ డే రోజు ఫ్లాగ్ పెట్టుకుంటాం, వెళ్తాం. ఓకే, మార్నింగ్ లేవండి, ఫ్లాగ్ పెట్టుకుంటాం, ఎక్కడ ఒక ఫ్లాగ్ తగిలించుకొని దానికి ఒక పిన్ పెడతాం. దెన్ we will go, we will host the flag, and then we will take some mixture or chocolates evo తీసుకుంటాం, and we will come back and we will go to our works. So this is what happens every time when we are doing Independence Day. But what is happening to the flag which we kept here? So మనం పెట్టుకునే ప్రతి ఫ్లాగ్ అనేది ఇట్స్ జస్ట్ నాట్ ఎ పీస్ ఆఫ్ పేపర్, ఇట్ రిప్రజెంట్స్ అవర్ నేషన్. లైక్ నేషనల్ ఫ్లాగ్ అది. ఈవెన్ ఒక పెద్ద ఫ్లాగ్ తీసుకో, ఒక చిన్న ఫ్లాగ్ తీసుకున్నా, ద వాల్యూ ఫర్ ద ఫ్లాగ్ షుడ్ బి సేమ్ ఎట్ ఎనీ కాస్ట్ గైస్. బికాస్ నువ్వు అక్కడ పెట్టుకున్న ఒక పోల్ మీద హోస్ట్ చేసిన ఒక ఫ్లాగ్ని ఎంతైతే వాల్యూ ఇస్తావో, వెన్ యూఆర్ కీపింగ్ ఇట్ హియర్, ప్లీజ్ కీప్ ద సేమ్ వాల్యూ టు దట్ ఫ్లాగ్ అన్నమాట. వై ఐఎమ్ సేయింగ్ దిస్ ఇస్ బికాస్ లైక్ టుడే I'm proud that I didn't kept that flag over here for this Independence Day. అది ఎందుకంటే నేను చెప్తాను, లైక్ I didn't attended any hosting of flag. I know as an Indian I will represent, I know the value of the Independence Day even though I didn't attended the flag hosting in the morning అన్నమాట. నేను అసలు ఏ ఫ్లాగ్ హోస్టింగ్ లేదు. అండ్ అరౌండ్ 2 to 3 PM నేను బయటకు వెళ్ళాను అనమాట. సో ఐఎమ్ స్టేయింగ్ ఇన్ ఓల్డ్ బోయిన్పల్లి అండ్ గోయింగ్ టు కోటి విచ్ ఈజ్ అరౌండ్ 13 kilometers. సో 13 kilometersలో నేను ఎన్ని ఫ్లాగ్స్ చూపించాను, ఎన్ని ఫ్లాగ్స్ నాకు రోడ్డు మీద చెత్తలో దొరికాయో నేను ఇప్పుడు చూపిస్తాను. లైక్ ఇఫ్ యూ టేక్ దిస్ వన్, దిస్ ఈజ్ అ పీస్ ఆఫ్ పేపర్లో కట్టాను బికాస్ యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. లైక్ ఇఫ్ యూ కెన్ సీ హియర్, ఇక్కడ ఒక ఫ్లాగ్ ఉంది, దీనిపైన ఒక గుట్కాను ఆర్ సమ్ ఆకు తిని ఉంచాడు అనమాట. సో దిస్ ఈజ్ ద కండిషన్ ఆఫ్ ద నేషనల్ ఫ్లాగ్, వన్ నేషనల్ ఫ్లాగ్. ఓకే, దిస్ వన్, ఇట్ ఈస్ ద మోస్ట్ వర్స్ట్ థింగ్ విచ్ ఐ హ్యావ్ ఎవర్ సీన్ ఫర్ ఎ నేషనల్ ఫ్లాగ్. దెన్ కమ్స్ టు దిస్ వీ హ్యావ్. ఓకే, ఐ థింక్ ఇట్ ఈస్ మిస్డ్ గైస్. లైక్ అది నేను మేబీ నా టేబుల్ పైన ఉంది కావచ్చు. సో దీనికన్నా ముందు ఐ ఫౌండ్ ఏ పేపర్ ఫ్లాగ్ ఇన్ గార్బేజ్, చెత్తలో దొరికింది నాకు. దానికంటే ముందు నాకు ఫస్ట్ దొరికిన ఫ్లాగ్ ఐ లవ్ మై ఇండియా అని హెయిర్ బ్యాండ్ ఉంటుంది కదా, ఐ ఫౌండ్ ఇట్ ఆన్ ఎ మిడ్ రోడ్. దాని మీదకి వెళ్ళి కార్స్, లారీస్ ఏవి దొరికితే వెళ్తున్నాయి. నో వన్ ఈవెన్ కేర్డ్ అబౌట్ ఇట్. నాకు జస్ట్ ఫర్ 10 kilometers గైస్, 10 kilometers ఐ ఫౌండ్ ఫస్ట్ వన్ ఈజ్ హెయిర్ బ్యాండ్, సెకండ్ వన్ చెత్తలో దొరికింది ఒక ఫ్లాగ్, థర్డ్ వన్ విల్ బి దిస్ వన్, సారీ నాట్ దిస్ వన్, దిస్ 3 flags. ఇఫ్ యూ కెన్ సీ, చినిగిపోయిన ఫ్లాగ్స్. ఇది ఒక సిగ్నల్ పాయింట్ దగ్గర, లైక్ దే ఆర్ ఫ్లయింగ్. ఇట్ ఈస్ అ మెయిన్ సిగ్నల్ పాయింట్. ఇఫ్ యు ఆర్ అవేర్ ఆఫ్ సిగ్నల్ పాయింట్స్ ఎట్ ప్యారడైజ్ నుంచి కోటి వెళ్ళే దారిలో, ప్యారడైజ్ క్రాస్ చేసిన తర్వాత ఒక చౌరస్తా వస్తుంది. సో వేర్ దెర్ ఆర్ 3 traffic police or 4 traffic police ఉన్నారు, బట్ నో వన్ ఈవెన్ కేర్డ్ అబౌట్ ద ఫ్లాగ్ విచ్ ఈస్ రోమింగ్ ఆన్ ద రోడ్. దీస్ 3 flags వాజ్ కలెక్టెడ్ ఫ్రమ్ ద మిడ్ రోడ్, మెయిన్ రోడ్ మధ్యలో నుంచి కలెక్ట్ చేసినవి. అండ్ నేను ఎందుకు తీసాను అంటే, ఐ రెస్పెక్ట్ దిస్ నేషనల్ ఫ్లాగ్. దెర్ ఆర్ సో మెనీ పీపుల్. లైక్ ఇది నేను లెఫ్ట్ సైడ్లో ఉన్నాను, రైట్ సైడ్లో ఉంటే నేను అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ ఆగినప్పుడు నేను వెళ్ళి తీసుకున్నాను. ఈ అనేది ఒక రో ఆఫ్ 10 బైక్స్కి 2 feet ముందరలోనే ఉన్నాయి. నో వన్ ఈవెన్ కేర్డ్ అబౌట్ దిస్. సో ఇఫ్ యూర్, మనకి ప్యాట్రియాటిజం అని చెప్పి, ఇండియా అని చెప్పి స్టేటస్లో పెట్టుకోవడం కాదు, అట్లీస్ట్ షో ఏ బ్లడీ రెస్పెక్ట్ టు దిస్ ఫ్లాగ్. And then I found this, and there is another one too, same like this one. I found another one, yeah, this one. ఇవైతే క్లాత్, మనకేంటి ఎన్విరాన్మెంట్ గురించి బాగా
ఇష్టం అనమాట, ఎన్విరాన్మెంట్ని ఖరాబ్ చేసుకోవద్దని క్లాత్ ఇవ్వన్నాను. బట్ వాట్ వి డెడ్ టు దిస్, ఇది ఒకటి ఫుట్పాత్ మీద దొరికింది అండ్ వన్ ఈజ్ బిసైడ్ ద రోడ్. ఆల్మోస్ట్ చెత్తలో నుంచి ఏరుకొని వచ్చినట్టుంది నా పరిస్థితి అయితే. ఇన్ని ఫ్లాగ్స్ తీసుకొని వచ్చాను అండ్ ఐ డు నెవర్ నో దట్ దెర్ ఈస్ ఎ ప్రాపర్ డిస్పోజల్ వే ఫర్ ఏ నేషనల్ ఫ్లాగ్. ఒకవేళ చినిగిపోయినా లేదు మీరు యూజ్ చేయకపోయినా నేషనల్ ఫ్లాగ్ అనేది ఒక డిస్పోజ్ చేయడానికి ఒక యుఎస్ ఫ్లాగ్ కోడ్ ప్రకారం ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి గైస్. అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఇది అంత పెద్దది కాదు, జస్ట్ యూ నీడ్ టు హ్యావ్ ఏ ఎంప్టీ కంటైనర్, నీట్ కంటైనర్ అనమాట. సో యూజువల్లీ what I find here is I have in this is exo bar అంటారు కదా. సో మన ఫ్యామిలీలో ఏంటంటే మాల్ కదా, సో నీట్గా కడిగి పెట్టారు ఇది. అండ్ డోంట్ థింక్ సో ఇఫ్ యూ కెన్ సీ దిస్, ఇట్ ఈస్ కంప్లీట్లీ క్లీన్ వితౌట్ ఎనీ డర్ట్ ఇన్ ఇట్ on 4 sides. So what you need to do is, for disposing a flag you need to fold the flag like this, like దీంట్లో ఫ్లాగ్ ఉంది సో నీట్గా ఫోల్డ్ చేయాలి అండ్ యూ జస్ట్ కీప్ ఇట్. సేమ్ విత్ దిస్ వన్ టూ, యూ నీడ్ టు ఫోల్డ్ ఇట్ ఇన్ ఎ ప్రాపర్ వే and keep it in the box. This is the third one. 3 flags. This is the fourth one. This is the fifth one. And this is the sixth one. Please do note, there are 7th and 8th flags which are lost. నా దగ్గర కూడా like I kept it on a table. If I found it, I will keep it in this. And one was like, that was first flag, హెయిర్ బ్యాండ్ అని చెప్పాను కదా. సో అది నా ఫస్ట్ ఫ్లాగ్. దాన్ని ఆ సిచ్యువేషన్లో చూశాక నాకు లైక్ వాట్ ఐ డిడ్ ఇస్, ఒక ట్రీ ఉంది పక్కకి, ఆ ట్రీకి టై చేశాను అనమాట. సో దెర్ ఈజ్ అ నో ఛాన్స్ ఇట్ విల్ కమ్ టు రోడ్. సో కమింగ్ టు డిస్పోజల్, అంత నీట్గా ఫోల్డ్ చేసి పెట్టాం కదా, యూ జస్ట్ నీడ్ టు క్లోజ్ ద లిడ్. ప్రాపర్గా క్లోజ్ చేయాలి. సో ఐ క్లోజ్డ్ ఇట్. ఈ కంటైనర్లోకి వేరేది మట్టి వెళ్ళే ఛాన్స్ కూడా లేదు. సో వాట్ వీ నీడ్ టు డూ దిస్ విత్ దిస్ బాక్స్ అంటే, దీన్ని క్లీన్గా ఒక దగ్గర మట్టి తవ్వి దాంట్లో పాతి పెట్టాలన్నమాట. సో దిస్ ఈజ్ అ ప్రాపర్ వే ఆఫ్ డిస్పోజల్. అలా అని చెప్పి నువ్వు ఫ్లాగ్ని డైరెక్ట్ తీసుకుపోయి మట్టిలో పెడతా అంటే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ గైస్. లైక్ యూ నీడ్ టు కీప్ ఇట్ ఇన్ ఎ సపరేట్ కంటైనర్ అండ్ దెన్ bury it in the mud or sand. మంచిగా తవ్వి ఒక 1 feet వరకు తవ్వి దాంట్లో పెట్టి దానిపైన మట్టి కప్పేసాను. దిస్ ఈజ్ అ ప్రాపర్ డిస్పోజల్ గైస్. అండ్ ఐ డూ రిక్వెస్ట్ గైస్, నీకు ప్రాపర్గా మెయింటైన్ చేసే దమ్ము ఏమంటారు, ప్రాపర్గా మెయింటైన్ చేసే అంత నాలెడ్జ్ ఉంటేనే యూ నీడ్ టు కీప్ ఎ ఫ్లాగ్ ఆన్ యువర్ చెస్ట్. లేదు ఐ జస్ట్ వాంట్ టు షో మై పేట్రియాటిజం ఫర్ 1 day అనుకొని చెప్పి ఇక్కడ పెట్టుకొని బైక్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాను అంటే ఇట్స్ నాట్ కరెక్ట్ గైస్. ఇక్కడ నువ్వు పెట్టుకున్నావంటే నువ్వే తీయాలి తప్పితే అది పడిపోకుండా ఉండేటట్టు చూసుకోండి. I do understand, like when you keep it here and in a sudden situations you will go on bike and it will fall off, but it is your responsibility to respect your flag. I just want to share my thoughts guys. Like ఇది నేను ఏదో మీకు తప్పు చేశానని చెప్పట్లేదు, అసలు ఇది చేయొద్దు, బట్ తప్పు చేశారని కాదు, బట్ జస్ట్ గివ్ ఎ బ్లడీ రెస్పెక్ట్ టు ద ఫ్లాగ్. ఇదేమి ఏదో పార్టీ ఫ్లాగ్ కాదు. పార్టీ ఫ్లాగ్ కింద పడడానికి కొట్టుకోపోని మనకు అది సంబంధం లేదు గైస్. బికాస్ పార్టీ ఫ్లాగ్ వాళ్ళు కొట్టుకుంటారు. సమ్ టైమ్స్ యూ నీడ్ టు రెస్పెక్ట్, లైక్ ఎవ్రీ ఫ్లాగ్కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. బట్ వెన్ వీఆర్ కీపింగ్, ఐ నెవర్ సా దిస్ కైండ్ ఆఫ్ థింగ్ విత్ ఎ పార్టీ ఫ్లాగ్. పొలిటికల్ పార్టీ ఫ్లాగ్ కింద పడితే మాత్రం కళ్ళగద్దుకొని మీదకి తీసుకొని కండువా లాగా లేకపోతే జెండా లాగా వేసుకుంటున్నాం. బట్ వాట్ అబౌట్ దిస్ నేషనల్ ఫ్లాగ్స్? Apart from this, what my thoughts is, like
నేషనల్ ఫ్లాగ్ని డెకరేషన్ కోసం తాడులా కడతారు. నా ఆ తాడు అనేది తెగిపోయి కింద ఇటు అటు కొట్టుకుంటుంది. బట్ నో వన్ కేర్. మళ్ళీ అది నేను టై చేసేసి వచ్చాను. ఆ డెకరేషన్కి యూజ్ చేసిన సామాన్ కూడా మనం ఫ్లాగ్ తోటే చేయాలి. అండ్ దిస్ ఈజ్ ఏ హ్యూజ్ పేపర్స్ గైస్. దీంట్లో నేను పేపర్వే ఉన్నాయి మ్యాక్స్. ఐ డిడెంట్ గెట్ ఎనీ ప్లాస్టిక్, బట్ వాట్ ఎవర్ ద డెకరేషన్ థింగ్ I said, it is of completely made by plastic. So if you want to show your patriotism, or if you want to show your desha bhakti, do it in a biodegradable manner. బయోడిగ్రేడబుల్ అంటే మట్టిలో కలిసిపోయే వాటిని మాత్రమే ఎంకరేజ్ చేసి అలా చేసుకోండి. సో దిస్ ఈజ్ మై కైండ్లీ రిక్వెస్ట్ యూ గైస్. సో ఇఫ్ గోయింగ్ ఫార్వర్డ్, ఇఫ్ యూ సెలబ్రేట్ ఫర్ అట్లీస్ట్ ఫర్ నెక్స్ట్ రిపబ్లిక్ డే కమింగ్, మనకి ఫ్యూచర్లో రిపబ్లిక్ డే కూడా వస్తుంది జనవరిలో. అట్లీస్ట్ ఆ టైంలో వరకైనా మనం ఒక చేంజ్ ఎక్స్పెక్ట్ చేద్దాం గైస్. బికాస్ ఐ కెన్ అండర్స్టాండ్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ. నా పాయింట్ ఆఫ్ వ్యూ అనేది కొంతమందికి నెగిటివ్గా అనిపించచ్చు, బట్ హూ ఎవర్ అండర్స్టాండ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ గైస్, I never ask you to share this video or never ask you to like this video because it is my personal point of view. So at least మీ థాట్ని మీరు ఇంప్రవైజ్ చేయండి. లైక్ మీ పేరెంట్స్కి, మీ ఫ్రెండ్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి ఈ పర్టికులర్ థాట్ ఏదైతే ఉందో అండ్ ఈ డిస్పోజల్ మేనర్ ఏదైతే ఉందో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎక్స్ప్లెయిన్ చేసి అట్లీస్ట్ నెక్స్ట్ టైం మీరు ఫ్లాగ్ హోస్టింగ్ చేసిన తర్వాత ఇలా కలెక్ట్ చేసి ఒక బాక్స్లో వేసి దాన్ని బుర్రీ చేయండి. సో దిస్ ఈస్ జస్ట్ కైండ్లీ రిక్వెస్ట్ ఫ్రమ్ మై ఎండ్. And I'm very thank you if you're watching this video till this time. I am sure that you will be making the change. At least ఒక 1% అయినా మీరు చేంజ్ చేస్తారు. సో అట్లీస్ట్ just keep a point that attending a flag hosting is not important. Just maintaining the dignity of the flag is important guys. Okay, thank you.